ప్రభాస్ బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి, మహేష్ బాబు బిఫోర్ శ్రీమంతుడు ఆఫ్టర్ శ్రీమంతుడు, రామ్ చరణ్ బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం, అల్లు అర్జున్ బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్ప, ఇప్పుడు నాని బిఫోర్ పారడైజ్ ఆఫ్టర్ పారడైజ్ అనే రేంజ్ లో ఉంది టీజర్ మాత్రం. మేబీ పారడైజ్ తో టైర్ 1 హీరో లిస్ట్ లో కూడా రావచ్చేమో. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం నానిని మర్చిపోవాల్సిందే. మా కోసం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసేవాడు ఒకడున్నాడు అనే విషయాన్ని మర్చిపోవాల్సిందే. ఆ వైలెన్స్ ఏంట్రా బాబు, హిట్ 3 అనుకుంటే దానికి అమ్మ మూడు లెక్క ఉంది పారడైజ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కంప్లీట్ 1.42 సెకండ్స్ రక్తపాతమే చూపించినారు దీనికి. పారడైజ్ అని కాదు, ఎర్ర సముద్రం అని పెట్టాల్సింది పేరు. ఆ రక్తపాతాలు ఏంట్రా బాబు. ఇంకా నాని గారైతే వన్ మ్యాన్ షో. ఆల్రెడీ హిట్ 3 మూవీ చూసాం, దానికి మించున్నట్టుంది ఈ మూవీలో. ఇంకా మోహన్ బాబు గారు, రాఘవ్, కయాడు లోహర్ వీళ్ళంతా వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేస్తారు, కానీ నాని మాత్రం తన క్యారెక్టర్ ని మించి హై పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఈ మూవీలో. ఆల్రెడీ ఈ టీజర్ లోనే కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎటువంటి ఫ్లాస్ లేవు. ఈ మూవీ ఎటువంటి నెగిటివ్ ట్రోల్స్ కి కూడా గురవ్వదు ఖచ్చితంగా. అసలుకి ఒక నెగిటివ్ దీంట్లో ఎత్తి చూపించడానికి కూడా ఏం లేదు. మేబీ రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ఏదైనా ట్రోలింగ్ నుంచి తప్పించుకోబోతుంది అని అంటే అది ఖచ్చితంగా పారడైజే అవుద్ది. ఒకవేళ వచ్చిన ఆ జడల్ నానిని పెట్టి ఏదో ఫ్రెండ్లీగా ట్రోలింగ్ చేయొచ్చు, కానీ మూవీని డిస్ప్రెడ్ చేసే ట్రోలింగ్స్ అయితే ఖచ్చితంగా రావు. కాకపోతే ఈ మొత్తం మీద ఏమనిపించింది అంటే టీజర్ చూసిన తర్వాత స్టోరీ ప్లాటే కొంచెం మైనస్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, ఒక జాతి ఉంటది, ఒక తెగ ఉంటది, వాళ్ళకంటే బలవంతులు, వాళ్ళకంటే పవర్ ఉన్న వాళ్ళు సతాయించడం, పరిపాలించడం, వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం చేస్తుంటారు. ఆ తెగలో నుంచి ఒకడు పుట్టుకొని వస్తాడు, వాళ్ళని ఎదిరించడానికి, వీళ్ళకి అండగా నిలబడి ఈ జనాలందరినీ కాపాడడానికి. ఇక్కడ అలా వచ్చిన వాడే మన జడల్. కాకపోతే స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేస్తారు అనే దాని మీద కూడా బేస్ అయి ఉంటది. ఇంకా ఈ శ్రీకాంత్ ఓదెల గారి స్క్రీన్ ప్రెజెన్స్ కి, డైరెక్షన్ కి మేబీ అది పర్ఫెక్ట్ ఉండిండొచ్చు. ఇంకా చూడాలి సెప్టెంబర్ 24th ఏం జరుగుతుందో. ఇంకా లాస్ట్ కి టీజర్ ఉన్న హైప్ కి దిష్టి తగులుతుందని ఆయనే దిష్టి తీసుకున్నాడు చూడు, అది ఎపిక్ అసలుకి. ఈ టీజర్ చూసిన తర్వాత ఖచ్చితంగా దిష్టి తీసుకోవాల్సిందేలే, తప్పులేదు.